మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిరిలు. సో కొన్నిసార్లు మనకున్న ఎమోషన్కి మనం ఏం మాట్లాడుతున్నామో కూడా మనకి తెలియదు. అలాంటి సందర్భంలో ఆ మాటలు మనకి నచ్చిన వాళ్ళకి హర్ట్ అయినప్పుడు వాళ్ళకి ఆ కోపం ద్వారా మనం సారీ చెప్పిన వాళ్ళని సారీ అని ప్లీజ్ చేసినా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకునే మోడ్లో లేరు అని అర్థమవుతూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి? సైకాలజీలో దిస్ ఇస్ కాల్డ్ స్లిప్ ఆఫ్ ఎ టంగ్. ఇంతకుముందు యాజ్ యూ సెడ్ ఇందులో 2 sides ఆఫ్ ద కాయిన్ చెప్తాను సరేలు. వన్స్ జస్ట్ కిడింగ్ అన్న వర్డ్ వాడతాం కదా, అంటే ఆ జస్ట్ కిడింగ్ అన్న వర్డ్లో కూడా దెర్ ఇస్ రియాలిటీ, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సే ఇట్ అప్ ఫ్రంట్ ఆన్ దేర్ ఫేస్. అప్పుడు చెప్పి జస్ట్ కిడింగ్ మామ అంటాం, రైట్? ద సేమ్ వే స్లిప్ ఆఫ్ అ టంగ్ కుడ్ బీ ప్రెటీ మచ్ అ పాసిబిలిటీ, అ ఫ్యాక్ట్. అంటే సపోజ్ ఒకరు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, అరే ఊరికి ఏదో ఒకటి ఎందుకంటావురా, ఇట్ హర్ట్స్ అని అనకరా అని లైట్ నోట్లు అంటాం. కానీ ఏదైతే మనం అంటామో సిరిలు, ఆ 10% పెయిన్ని 2% బయటకు తీస్తాం, మనకు తెలిసిన వాళ్ళు నచ్చిన వాళ్ళు కాబట్టి. కానీ ఆ 2%లో సత్యం లేకపోలేదు అంటున్నాం. సత్యం ఉన్నప్పుడే ఆ మాట వస్తుంది. కానీ మన వాళ్ళు కదా అని అనుకున్నప్పుడు కొంచెం జాలి వస్తుంది. ఆ వర్డ్ అంత ప్లెజెంట్గా రాదు, ప్రెషర్గా వస్తుంది అది ఆ వర్డ్. అండ్ ఈ సిచ్యువేషన్ ఒకవేళ ఆఫీస్ బాస్కి తనకి మధ్యలో వచ్చింది అనుకో, సేమ్ సిచ్యువేషన్, యూ ట్రై టు సే సంథింగ్ అండ్ మెయిన్గా బాస్తోని, మదర్తోని, పేరెంట్ ఫర్ దట్ మ్యాటర్, రిలేషన్లో స్పెసిఫికలీ అన్ని ఆప్షన్స్ ఐల్ టెల్ యూ. ఇండియన్ పేరెంట్స్, నేను మీ ఫ్రెండ్ లాగా నానా, ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయనానా అంటారు. అమ్మ నాకు మందు దాబుద్ది అవుతుంది అని ఫ్రెండ్ దాడి అన్నట్టు పేరెంట్ని అంటే నెక్స్ట్ ఏమవుతుందిగా నేను చెప్పే అవసరం లేదు, రైట్? అట్లని ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయి డజంట్ మీన్ ఎనీథింగ్, ఇట్ మీన్స్ నథింగ్ ఎట్ ఆల్. ఓకే, సో ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయనానా అంటే ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయమని కాదు, ఏదో నేను అన్నా నువ్వు ఇన్నా అన్నట్టు ఉండాలి అంతే, నిజంగా అనుకోవద్దు. ఓకే, ద సేమ్ వే ఈ బాస్ దగ్గర కూడా అంతే. యూనో ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయండి, యూ కెన్ టెల్ మీ ఎనీథింగ్ ఇన్ ద ఆఫీస్, సంథింగ్ మైట్ హర్ట్ యూ అంటే ఓకే బాస్, తప్పకుండా బాస్, ఎస్ బాస్ అనాలి, కానీ నిజంగా ఏం చెప్పకండి. ఓకే, నా కమింగ్ టు రిలేషన్షిప్, మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్. రిలేషన్షిప్లో మనం ఒక మాట అనేస్తాం, కానీ ఆ తర్వాత మీరు అన్నట్టుగా ఎన్నిసార్లు ఐఎమ్ సారీ అని చెప్పినా కూడా దే జస్ట్ వాంటెడ్ టు రిపీట్ దట్ పాయింట్ ఆర్ డోంట్ టాక్ టు యూ ఎట్ ఆల్, ఇగ్నోర్ యూ. ఓకే, వన్ థింగ్ విచ్ ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ పర్సనాలిటీ ఇస్ టైం. కొంచెం టైం వాళ్ళని వదిలేసేయండి. అది ఒక రోజా, ఒక గంటనా, ఒక వీకా అన్నది వాళ్ళు అలిగే టైం బిహేవియర్ బట్టి యూ బిహేవ్ ఆన్ దట్. యూజువల్గా ఎవరైనా అలుగుతారు, నాకైతే 2 నిమిషాలు కూడా ఉండలేను అలిగితే, అంటే ఎక్కువసేపు ఉండలేను. ఐ జస్ట్ ఇమీడియట్లీ ఐ క్రై ఇట్ అవుట్ అండ్ ఐ స్టార్ట్ లవింగ్ బ్యాక్. ఓకే, దట్ ఈస్ మీ అగైన్. And I have people in my joint family who do not talk for weeks. And I've seen people who are like in an hour, they come back. So, వాళ్ళ అలిగే టైం ఏంటిది, దాని ప్రకారంగా దానికి ఒక 2 అడుగులు ఎక్కువ టైం మీరు ఇవ్వాలి. దట్ ఈస్ ద ఫార్ములా. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను. మీ పిల్ల యూజువల్గానే 2 రోజులు అడుగుతుంది అనుకోండి, ఏదో ఒక మాట అనేసినారు, అరే ఏంద్రా ఇట్లా డ్రెస్ వేసుకున్నావు, ఇంత లావ్ అయిపోయినావు ఏంద్రా, ఇట్ హర్ట్స్ విమెన్. ఓకే, లావ్ అయిపోయిన అమ్మ కోసం ఇల్లీగల్ నన్ను అడిగితే ఆ మాట అనడం. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సే దట్ యూ వాంట్ వాకింగ్ పోదామా, పొద్దున్న లేచి మీరు తయారయ్యారండి, మీ పిల్ల కదా 2 రోజులు వాకింగ్ తీసుకుపోండి, ఇట్ ఫీల్స్ గుడ్ బాండింగ్ టైం కూడా. సో ఒకవేళ ఇఫ్ ద గర్ల్ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్, ఓకే, అండ్ ఎందులోనూ స్లిప్ అయిపోయింది చెప్పేసినారు, అరే సారీ రా, ఐ డిడ్ంట్ మీన్ రా, సారీ రా, 100 సార్లు అనే కంటే ఒక 2 రోజులు కామ్గా ఉండండి. ఒకవేళ తను అలిగితే 2 రోజులు తీసుకునే అమ్మాయి అయితే
తను 2 రోజులు తీసుకునే అమ్మాయి అయితే మీరు 3 రోజులు కామ్గా ఉండండి. 3 రోజులు అలిగే పిల్ల అయితే మీరు 4 రోజులు కామ్గా ఉండండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. దిస్ ఇస్ ద థంబ్ రూల్. ఆ టైం షుష్ అవుతుంది. అయిన తర్వాత వాళ్ళు ఒక్క హాయ్ చెప్తారులే అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ టైం తర్వాత ఒక హాయ్ అని చెప్పి మళ్ళీ ఫోన్ అక్కడ పెట్టేసేయండి. నేను హాయ్ చెప్పినా ఇంకా చెప్తలేదు, హాయ్ సో డోంట్ బీ ఇన్ దట్ మూడ్. హాయ్ చెప్పే వరకే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి ఇక హాయ్ చెప్పగానే మాట్లాడుతుంది. హాయ్ చెప్పిన తర్వాత కూడా షీ మైట్ టేక్ సమ్ మోర్ టైం. ఓకే, సో వెయిట్ అండ్ లెట్ దెమ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ సే హాయ్. అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్, పుండు మీద కారం చల్లొద్దు. అంటే వాళ్ళు ఫైనలీ రెస్ట్ చేసుకొని మంచిగా ఫీల్ అయ్యి బయటకు వచ్చి హాయ్ అనగానే యాక్చువల్లీ ఏమైంది తెలుసా అని మళ్ళీ మొదలు పెట్టకండి. జస్ట్ సే యూర్ సారీ. మళ్ళీ ఏదో టైంలో సంవత్సరం తర్వాత తీసుకోండి, అది ఎక్కడ పోదు. ఐఎమ్ సారీ, డిడ్ మీన్ టు ఒక లైన్ వాడికి 10 సార్లు చెప్పినా అంటున్నారు కదా మీరు ఆల్రెడీ. సో మళ్ళీ రిపీట్ చేసేదానికంటే డు నాట్ గో బ్యాక్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ వాజ్ సంథింగ్ విచ్ యూ డి నాట్ టెల్ హర్ యట్. కానీ ఇప్పుడు సిచ్యువేషన్లో మనం మాట్లాడుకునే కేసులోనైతే వాళ్ళు మెసేజ్ 100 సార్లు చేసినారు, ఫోన్లో చేసినారు, వాయిస్ మెసేజెస్లు పెట్టినారు. అండ్ మీనింగ్ ఫ్రమ్ మై సైడ్ నేను ఎంత చెప్పాలో చెప్పేసిన ఆల్రెడీ. అండ్ ఫైనల్లీ తను వెనక్కి తిరిగి వచ్చాక మళ్ళీ రామాయణం మొదలు పెట్టకండి. సో లెట్ గో ఆఫ్ ఇట్, జస్ట్ లెట్ గో ఆఫ్ ఇట్. మా డాడీ నేర్పించిన సూత్రం అందరికీ చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రాత్ గయి తో బాత్ గయి. రాత్రి ఏదన్నా గొడవ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో ఎవ్వరూ ఆ గొడవ గురించి మాట్లాడరు. రాత్రి అయిపోయింది అంతే, పొద్దున మాట్లాడేది లేదు. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ టూ బిగ్ అన్ ఇష్యూ అండ్ దెన్ వీ వాంటెడ్ టు సిట్ అండ్ సాల్వ్ ఇట్, రైట్? సో ఎవరైనా మీరు ఎన్నిసార్లు సారీ చెప్పినా వాళ్ళు ఇంకా మాట్లాడట్లేదు అంటే గాడ్ బ్లెస్ యూ, దట్ దోస్ పీపుల్ రియలీ లవ్ యూ. నిజంగా మనం వాళ్ళని ఇష్టపడుతున్నాం అన్నప్పుడే మనకు అంత బాధ అవుతుంది వాళ్ళు ఆ పని చేస్తే. అవునా కదా? రోడ్డు మీద పెట్టాడు నన్ను ఏమనంటే నాకేం ఫరక్ పడుతుంది సరే, మస్తు పొడుగున్నావు అన్నాడు అనుకో, నేను అన్న నీకేమైనా అవసరం వస్తే చెప్పు బెటా, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. నీ వాయిస్ కనిపిస్తలేదేమో, నీకు చాలామంది ఉన్నప్పుడు కనిపిస్తలేదేమో, నీ బిడ్డ చాలా దూరంగా ఉందేమో, వచ్చిందా లేదా చూసి చెప్పమంటే చూసి చెప్తా. సో ఐ విల్ యూజ్ మై హైట్ సో దట్ ఇట్ వర్క్స్ ఫర్ యువర్ హ్యూమానిటీ, రైట్? లేదు నీకు హైట్ ఉన్న వాళ్ళు ఇష్టం లేదు, ఇంత టాల్ ఉన్నావు ఏంటిది అంటే నేను చెప్తా, ఐ ప్రే అట్లీస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ జనరేషన్ బీ సో టాల్. నీకు టాల్ ఎందుకు ఇష్టం లేదు? బికాజ్ నీకు టాల్ కావాలని ఉంది, నువ్వు లేవు సంథింగ్, రైట్? సో అలా మీరు ఎవరన్నా పెట్టిన కమెంట్ని తిరిగి వాళ్ళకి ప్రేయర్కి వాడండి. సచ్ అ గుడ్ బిహేవియర్ కదా. When somebody says bad to you, all that you have to do is pray back for them. దేవుడా పాపం కొంచెం బుద్ధి, దేవుడా పాపం, దేవుడా ప్లీజ్ దేవుడా అని వదిలేసాయి. మిమ్మల్ని చాలా ఇష్టపడే వాళ్ళు మాత్రమే మిమ్మల్ని అన్నిసార్లు అడుక్కుంటారు, ప్లీజ్ రా, సారీ రా అని. మనం కూడా అంతే, ఎవరంటే వాళ్ళని 100 సార్లు అడగం. మనం ఇష్టం ఉంది కాబట్టే వాళ్ళని అన్నిసార్లు అడుగుతాం, ఐమ్ సారీ రా, ప్లీజ్ రా అని. ఏమండి అట్లీస్ట్ ఆఫ్టర్ కోవిడ్ ఎవరు ఎప్పుడు అంటారో తెలియదు, రైట్? మీకంటూ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే కొంగున ముడి కట్టుకొని దేవుని దగ్గర ముడుపు పెట్టుకొని వాళ్ళని చల్లగా చూసుకోండి. యూ అట్లీస్ట్ హ్యావ్ సంబడీ టు క్రై ఫర్ నువ్వు పోయిన తర్వాత. ఇఫ్ యు ఆర్ నాట్ ఈవెన్ బ్లెస్డ్ విత్ దాట్, కోట్లో ఉన్న అది దేనికి పనికిరాదు. నీకంటూ నువ్వు ఒక్క నిమిషం మాట్లాడకపోతేనే కన్నీరు వచ్చే వాళ్ళు ఉన్నారు అంటే ఐ ఫీల్ దోస్ ఆర్ ద రిచెస్ట్ సోల్స్ లివింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. ఏమంటావు సిరి? ట్రూ, డోంట్ యూ థింక్ సో? ఎస్ కదా. సో మీ బ్యాంక్లో ఎన్ని ఉన్నాయని కాదు, మీకోసం ఎవరు ఏదన్నా చేయడానికి సిద్ధపడుతున్నారు అన్నది ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ మనసు మీరు కష్టపెట్టకండి, వాళ్ళ మనసు కష్టపడేలా మీరు ప్రవర్తించకండి. ఒకవేళ స్లిప్ ఆఫ్ అ టంగ్ మన క్వశ్చన్, ఒకవేళ అలాంటి సందర్భమే వస్తే, సమయమే వస్తే ఆ సమయమే వాళ్ళకి ఇవ్వండి. దట్స్ ఇట్ అండ్ దే విల్ కమ్ బ్యాక్ ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరిలు.